హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హరీష్ విత్ రియాలిటీ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో మనం ప్రజెంట్ అయితే వెహికల్ యొక్క మెయింటెనెన్స్ క్లాసులు అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అంటే వెహికల్ యొక్క మెయింటెనెన్స్ ఎన్ని రకాలుగా చేస్తారు అనేది మీకు తెలుసు. గతంలో జరిగిన వీడియోలు అయితే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు టాపిక్ వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి షెడ్యూల్డ్ మెయింటెనెన్స్. సో షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది చేయకపోతే ఏమవుతుంది అనే దాని గురించి మనం ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. సో షెడ్యూల్డ్ మెయింటెనెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ means performing regular and planned servicing of a vehicle or equipment at fixed time intervals or after a certain amount of uses. It is done even if the machine appears to the working fine. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అనేది వాహనం లేదా యంత్రానికి నిర్దిష్ట సమయం అంతరాలలో లేదా కొంత వాడుక తర్వాత ముందుగా నిర్ణయించిన విధిగా నిర్వహించే సేవా ప్రక్రియ. ఇది యంత్రం బాగా పనిచేసినప్పటికీ భవిష్యత్తులో లోపాలు రాకుండా ముందుగానే చేసే జాగ్రత్త చర్య. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన వాహనం ఉంది. మన వాహనంలో మనకి మెయిన్ కంటెంట్ వచ్చి టైర్లు ఒకటి ఉన్నాయి, ఇంజిన్ ఆయిల్ ఒకటి ఉంది, లేకపోతే కూలింగ్ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి. వీటిని మనం ఏం చేయాలి, షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రకారం అది సర్టన్ టైంలో మార్చుకోవాలి. అంటే 10,000 కిలోమీటర్ల, లేదంటే 5,000కా, 6 నెలల తర్వాత ఇట్లా ఒక డిస్టెన్స్ షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రకారం వాహనాలు అనేది మనం మార్చుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వెహికల్లో ఈ ఇంజిన్ ఆయిల్ కానీ టైర్లు కానీ ఇప్పుడు ఉన్న వాటిని సమయం కాకముందు కూడా, అంటే సర్టెన్ టైం మనకు ఒక 5 నెలలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000కి ఇంజిన్ ఆయిల్ మార్చాలి, లేదా 5,000కి టైర్లు, లేదా 5,000 టైర్లు మార్చుకోవాలి, లేదా ఈ టైం ప్రకారం కాకుండా ఒక 6 నెలల తర్వాత మార్చుకోవాలి అనే ఒక షెడ్యూల్డ్ అనేది మనం పెట్టుకుంటాం వెహికల్లో. ఇలా పెట్టుకున్నప్పటికీ కూడా మనం వాహనాన్ని తిప్పకపోయినా కానీ వెహికల్ యొక్క కదలికన ఆధారంగా ఈ టైం గడిచినప్పుడు దాన్ని అయితే మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా చేంజ్ చేసుకునే పద్ధతిని మనం షెడ్యూల్ మెయింటెనెన్స్ కింద అనుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మీకు మ్యాటర్ అయితే అర్థం కదా ఫ్రెండ్స్. షెడ్యూల్ మెయింటెనెన్స్ అంటే ఏదైనా ఒక మన వెహికల్లో ఉన్నట్టు ఇంజిన్ ఆయిల్ కావచ్చు, లేదంటే కూలింగ్ ఆయిల్ కావచ్చు, లేదా టైర్లు రొటేషనే కావచ్చు, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక షెడ్యూల్, ఒక టైం కేటాయించుకొని మనం మార్చుకోగలిగితే వాటిని షెడ్యూల్ మెయింటెనెన్స్ కిందకి పరిగణించవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ టు అవాయిడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్ టు మెయింటైన్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టు అవాయిడ్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్. అంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్ అంటే మనం వాహనం ఇవి కరెక్ట్గా మనం పాటించినట్లయితే షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రకారం మనం ఇంటి టైంకి కనుక మనం పెట్టుకున్న టైంకి అది 10,000 కిలోమీటర్లకు ఖచ్చితంగా, లేదంటే 6,000 లేదా 5,000, అంటే వెహికల్ ఇప్పుడు వాహనం యొక్క మాన్యువల్ ప్రకారం అది ఎంతైతే మార్చుకోవాలని ఉంటుందో అదే పరంగా మనం అయితే ఆ టైంకి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం కానీ టైర్ ఇవన్నీ మార్చుకోవడం అయితే జరుగుతుంది. యాజ్ ఎ మన మాన్యువల్ బుక్లో ఉన్న ప్రకారం అయితే మనం ఇలా మార్చుకోవడం జరుగుతుంది. ఇలా ఇన్ టైంలో మార్చుకోగలిగితే మనకి ఏంటంటే ఉపయోగం, అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్ అంటే వెహికల్ యొక్క ప్రాబ్లమ్స్ని మనం ముందుగానే మనం గెయిన్ చేసుకోవచ్చు. వెహికల్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది, వాహనం అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, అండ్ వెహికల్ యొక్క సేఫ్టీ కూడా కరెక్ట్గా ఉంటుందని ఇక్కడ ఉద్దేశం. టు మెయింటైన్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ. ఓకే, purpose of the schedule maintenance to avoid the unexpected failures, to maintain the performance and efficiency, to extend the life and the machine or vehicle. అదే అంటున్నాడు, మనం ఖచ్చితంగా ఇన్ టైంకి అయితే మనం మార్చుకోగలిగితే వెహికల్ యొక్క లైఫ్ని మనం కాపాడుకోగలుగుతాం, వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది, అండ్ వెహికల్ యొక్క లైఫ్ టైం అనేది పెరగడం జరుగుతుంది. పర్ఫెక్ట్ కండిషన్స్ అయితే మనకి వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని ఇది అర్థం అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి చేంజింగ్ ఇంజిన్ ఆయిల్ ఎవ్రీ 5,000 కిలోమీటర్స్. మీకు అంటే ఇక్కడ 5,000 అంటే 5,000 కాదు, ఒక వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చర్ అంటే మనకి మాన్యువల్ ప్రకారం మాన్యువల్ బుక్లో ఏ విధంగా అయితే మెన్షన్ చేసి ఉంటుందో దాని ప్రకారం మనం అయితే ఆ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఇంజిన్ ఆయిల్ కానీ ఆ టైంలో చేంజ్ చేసుకోవాలి. రెగ్యులర్గా అయితే 5,000కి మార్చుకుంటారు కొంతమంది 10,000కి అట్లా మార్చుకుంటారు. రెగ్యులర్గా అయితే 5,000 అని 5,000 కిలోమీటర్స్ మార్చుకుంటే కొంచెం వెహికల్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీప్లేసింగ్ ద ఎయిర్ ఫిల్టర్. మనకి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఎప్పుడు కూడా వాహనం డస్ట్ ఏరియాలో తిరగడం కానీ మట్టి ఉన్న ప్రాంతాలు తిరగడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇంజిన్ డస్ట్ని పీల్చుకోవడం జరుగుతుంది. సో ఈ ఫిల్టర్స్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఇంజిన్ చెడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
సో ఇది ఖచ్చితంగా మన మెయిన్ థింగ్ అనమాట. ఇది కూడా ఖచ్చితంగా మనం సర్టెన్ టైంలో దీన్నైతే రీప్లేస్ చేసుకోవాలని నాకు తెలిసి అది పర్టికులర్ టైం కాకుండా మనం తిరుగుతున్న దాని ప్రకారం వీక్లీ వన్స్ కానీ అట్లీస్ట్ 20 డేస్ అట్లా మనకి వీలైనంత వరకు దాన్ని రీప్లేస్ చేసుకుంటే చాలా మంచిది. బట్ సర్టెన్ టైం అయితే దీనికి మెన్షన్ చేయలేదు. వీలైతే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా మనం ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చెకింగ్ అండ్ అడ్జస్టింగ్ బ్రేక్స్. మనం ఈ బ్రేక్ ప్యాడ్స్ మనం రెగ్యులర్గా చాలామంది మొండిగా వెహికల్ అయితే తోలుతూ ఉంటారు అనమాట. అది పట్టించుకోరు. అంటే మనకి బ్రేక్ ప్యాడ్స్ అరుగుతున్నాయా, నాయిసెస్ వస్తున్నాయా, మనం క్లచ్ బ్రేక్ పెడల్ తొక్కినప్పుడు సౌండ్స్ వస్తున్నాయా, ఇలాంటి అబ్జర్వ్ చేయకుండా మొరటుగా తోలడం జరుగుతుంది. ఇలా డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న ప్రాబ్లం కాస్త పెద్దదవుతుంది. అది ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ అరిగి ఏమవుతుందంటే డిస్క్ దాకా పోయి డిస్క్ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. అది బ్రేక్ ప్యాడ్స్తో పోయే దాన్ని మనం డిస్క్ దాకా తెచ్చుకుంటే అది కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. సో ఇక్కడ అదే అడుగుతున్నారు. మనం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క బ్రేక్ యొక్క మనం చెక్ చేసుకోవాల్సింది అడ్జస్టింగ్ బ్రేక్ పెడల్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఇదన్నీ కూడా షెడ్యూల్ మెయింటెనెన్స్ కిందకి వస్తాయి. తర్వాత రొటేటింగ్ టైర్స్ చాలా వరకు చాలామంది వెహికల్ కొంటారు. అంటే నాలెడ్జ్ లేకుండా చాలామంది ఏం చేశారంటే ఇక వెహికల్ సమానంగా పోతుందిగా మనకి ఎందుకు అరుగుతాయి టైర్లు, అవి అన్నీ ఫ్లాట్గా అరుగుతాయని చాలా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా టైర్లు అయితే అరుగుతూ ఉంటాయి. ఎందుకు అరుగుతాయంటే మనం వెహికల్ యొక్క పార్కింగ్ కరెక్ట్ లేనప్పుడు, అంటే మనకి వెహికల్ సమాంతర ప్లేస్లో పార్కింగ్ లేనప్పుడు, లేదా మనం ఏదైనా జర్నీ టైంలో ఏదైనా టైరు ఏదైనా రాయి ఎక్కడం కానీ అడ్జస్ట్ ఎక్కడం వల్ల కానీ ఏమవుతుందంటే అక్కడ టైర్ ఒకటి అరుగుదల మొదలవుతుంది. అండ్ ఇంకోటి అంటే ప్రాపర్గా ఎయిర్ అనేది చెక్ 4 టైర్లకి లేదా 4 టైర్లు కానీ 2 టైర్లు కానీ సమాంతరంగా గాలి పెట్టకపోవడం వల్ల ఒక టైర్కి ఎక్కువ ఒక టైర్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక టైర్ అరగటం ఒక టైర్ తగ్గటం, అంటే కొంచెం వాటి మధ్య డిస్టెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం టైర్లు అరుగుతాయి, కొద్ది టైర్లు అరగవు. ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం సర్టెన్ టైంలో అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం రీప్లేస్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 తిరిగాయి అనుకుందాం. 5,000 కానీ లేదా మనం 6 months వెహికల్ యొక్క టైర్స్ తిప్పామనుకుందాం. వాటిని ఏం చేయాలి, రొటేట్ చేసుకోవాలి. అంటే ఆఫ్ బటన్ ఇటు తిప్పేసుకోవాలి. మన టైర్లు తిప్పేసుకుంటే ఏమైందంటే వెహికల్ సమాంతరంగా అరుగుతుంది అనమాట. అప్పుడు వెహికల్ యొక్క లైఫ్, టైర్ యొక్క అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, స్మూత్ మైలేజ్ వస్తుంది. అండ్ మనకి వెహికల్ యొక్క జర్నీలో జర్కు అలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. సో మనం ఇది కూడా షెడ్యూల్ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ ఇన్స్పెక్షన్. బ్యాటరీని కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాటరీ ఎప్పుడు మనకి బ్యాటరీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి బ్యాటరీలో ఈ వాటర్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. వాటర్ తగ్గుతున్నప్పుడు దాన్ని మనం పట్టించుకోకపోతే దాన్ని ఏమైందంటే డిశ్చార్జ్ అయ్యి చెడిపోయే అవకాశం ఉంటుంది. బ్యాటరీ టర్మల్స్ క్లీన్ చేసుకోవాలి, టైట్ చేసుకోవాలి. అండ్ వాటిలో లిక్విడ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. లిక్విడ్ లేకపోతే ఏమవుతుందంటే బ్యాటరీ సెల్స్, పాజిటివ్ సెల్స్ నెగిటివ్ సెల్స్ కనెక్షన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల బ్యాటరీ సెల్స్ డ్యామేజ్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాటరీ కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. సో షెడ్యూల్ మెన్షన్ ప్రకారం మనం బ్యాటరీ కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఆయిల్ లెవెల్స్ ఏమైనా తగ్గితే చూసుకోవాలి. సో ఈ విషయం మీకు ఎందుకంటే క్లియర్గా అర్థమైందని ఫ్రెండ్స్. రెగ్యులర్గా మనం చూడాల్సిన షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రకారం చూడాల్సింది ఏంటి, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ఇవన్నీ చూసుకోవాలి. అండ్ కూలెంట్ ఆయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ పెడల్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా చూసుకుంటూ ఉండాలి. టైర్లు రొటేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ఇన్స్పెక్షన్ కరెక్ట్గా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా షెడ్యూల్ మెయింటెనెన్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెన్ ఈజ్ ఇట్ డన్? Schedule maintenance is done as per the manufacturer recommendation, which is the usual maintained in the service manual. It can be based on time, like every 6 months, or distance, like every 10,000 kilometers. సో ఇందా నేను చెప్పిన పాయింట్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఏమంటున్నారంటే షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రకారం మనం ఏదైతే వెహికల్ యొక్క మాన్యువల్ ప్రకారమే మనం పాటించాలి. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఏమైతే రిఫర్ చేస్తారో ఆ వెహికల్ యొక్క ఆయిల్ ఎలాంటిది వాడాలనేది రిఫర్ చేస్తారో అవి వాడటం వల్ల చాలా మంచిదన్నమాట. సో అది 6 months కావచ్చు, లేదా ఎవ్రీ 10,000 kilometers కానీ, అలా కొంతమంది 5,000 కూడా మార్చుకుంటారు. నాకు జనరల్గా అయితే 10,000 kilometers కాల్ చేంజ్ చేసుకుంటే ఇలా వెహికల్ యొక్క లైఫ్ ఒకటి, స్మూత్నెస్ ఒకటి, పర్ఫెక్షన్ కండిషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సింపుల్గా ఫైనల్గా నేను చెప్పేదంటే షెడ్యూల్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోకపోతే ఏమంటే వెహికల్ యొక్క లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. చిన్న కాస్ట్లు కూడా చిన్న ప్రాబ్లంతో పోయేదాన్ని పెద్దగా ఇష్యూ చేసుకొని దాన్ని హైలైట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ మనం ఖచ్చితంగా పాటించాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీలైతే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను మీ హరీష్ విత్ రియాలిటీ ఛానల్.